మెగాస్టార్ చిరంజీవి గారు, వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ జగదేక వీరుడు, అతిలోక సుందరి కావచ్చు, ఇంద్రా సినిమా కావచ్చు, తెలుగు సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళినటువంటి సినిమాలు ఈ రెండు కూడా. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంకొక సినిమా అశ్విని దత్ గారి అల్లుడు నాగాశ్విన్ కల్కి సినిమాతో, అంతకుముందు తీసినటువంటి మహానటి సినిమాతో ఎలాంటి రేంజ్ క్రియేట్ చేశారో మనందరికీ తెలుసు. ఆయన చిరంజీవి గారికి ఇలా అశ్విని దత్ గారితో కలిసి వైజయంతి మూవీస్ లో ఇంకొక సినిమా మనం చేద్దాము అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టడమే కాకుండా ఒక మంచి మైథాలజీకి సంబంధించినటువంటి స్టోరీని ఆయనకి వినిపించారట. ఇది చాలా బాగుంది. ఇప్పుడున్నటువంటి ఏవైతే చిరంజీవి గారు కమిట్ అయినటువంటి సినిమాలు ఉన్నాయో అవన్నీ అయిపోగానే మనం ఈ సినిమా చేద్దాము అని చిరంజీవి గారు కూడా మాట ఇచ్చారట. ఇంకా ఆలోచించండి, ఇది మూడో సినిమా అనుకుంటా. వాళ్ళిద్దరి కాంబినేషన్లో 2 సినిమాలతోనే చరిత్రలో నిలిచిపోయేటువంటి హిట్స్ ఇచ్చారు. మూడో సినిమాతో ఇంకా ప్రపంచం, ఇండియన్ సినిమా షేక్ అయిపోయేలా ఉండేటువంటి స్టోరీ అటది. అది కూడా ఇప్పటికి ఏదైతే కల్కి సినిమాకి సంబంధించి ఎలాంటి హిట్ ఇచ్చారో, ఇండియా మొత్తం, ప్రపంచం మొత్తం ఎలా దాన్ని చూసి ఏంటి ఇలా కూడా సినిమా తీయచ్చా అనేటువంటి ఆలోచనకి వచ్చినటువంటి పరిస్థితి క్రియేట్ చేశారో మనకు తెలుసు నాగాశ్విన్ గారు. అలాంటి ఆయన మళ్ళీ అలాంటి ఇంకొక మైథాలజీ స్టోరీని చిరంజీవి గారితో డైరెక్ట్ చేస్తే, అది కూడా ఆయన జగదేక వీరుడు, అతిలోక సుందరి కావచ్చు, ఇప్పుడు ఇంకొక మైథాలజీ తీసేటువంటి విశ్వంబర కావచ్చు, నెక్స్ట్ మళ్ళీ అలాంటి బ్యాక్ డ్రాప్ తోనే మళ్ళీ చిరంజీవి గారితో ఇంకొక సినిమా అంటే కల్కికి సంబంధించి ఏదైతే స్క్రీన్ ప్లే కావచ్చు, స్టోరీ కావచ్చు ఎలా ఉన్నాయో నెక్స్ట్ లెవెల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఇంకా అప్డేట్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంతేకాదు, అలాంటి ఈ సినిమాకి భారీ బడ్జెట్ అనుకుంటున్నారట. వరల్డ్ వైడ్గా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నారట. అశ్విని దత్ గారు కూడా దీనికి ముందుకు వెళ్దాము, దీన్ని ఎంతవరకు అయినా సరే మనం ఖర్చు పెడదాము అని చెప్పి ఆయన కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇప్పుడు వరుస పెట్టి కంటిన్యూగా సినిమాలు చేస్తున్నారు. మనశంకర వరప్రసాద్తో ఇప్పటికే ఇండస్ట్రీ, ఆల్ టైమ్ ఇండస్ట్రీ అంతా హిట్ కొట్టేసి 400 కోట్ల క్లబ్లో ఆయన జాయిన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత నెక్స్ట్ విశ్వంబర రాబోతుంది. ఆ తర్వాత బాబీ కొల్లుతో వచ్చేటువంటి సినిమా కూడా ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలాకి సంబంధించినటువంటి దాన్ని కూడా చిరంజీవి గారు సైన్ చేశారు. 70 ఏళ్ల వయసులో ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ, వరుస బ్లాక్ బాస్టర్లో ఇండస్ట్రీ హిట్లు ఇచ్చుకుంటూ వస్తుంటే, ఇంకా 70 ఏళ్ల వయసులో ఇంకా ఈ సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియదు. కానీ ఇంకొక పక్క మళ్ళీ నాగాశ్విని గారితో కూడా సినిమా అంటే ఇంకా అది ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? కల్కి 2కి సంబంధించినటువంటి షూటింగే ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ టైంలో మరి ఆ సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? చిరంజీవి గారు ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు? మధ్యలోనే ఏమన్నా బ్రేక్ తీసుకుని చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? బాబీ కొల్లు గారి సినిమా సంబంధించి ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభం అని కూడా చెప్తున్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఏమన్నా ప్లాన్ చేస్తారా? అసలు చిరంజీవి గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ కూడా ఇప్పటివరకైతే బయటకు వచ్చినటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇది ఒక ప్రజెంట్ ఒక వెబ్సైట్ ఇచ్చినటువంటి ఊహాజనితమైనటువంటి వార్త అనుకోవచ్చా, లేదంటే అది నిజమా అనేది ఇంకా అఫీషియల్ గా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. సో అయితే మాత్రం యాక్సెప్ట్ చేసి నిజంగానే ఇది ఓకే చేసి ఉంటుంటే, సినిమాకి కనుక దీనికి అక్కడ వరకు వెళ్ళి మొదలు పెడితే మాత్రం మరో చరిత్ర చిరంజీవి గారు, అశ్విని దత్ గారు లిఖించడానికి నాగశ్విని గారు కూడా సిద్ధమవుతున్నట్టుగా మనం అనుకోవాలి.